సెకండ్ సెమిస్టర్లో నేను మీకు బోధించబోయేటువంటి లెసన్స్ పెద్ద ప్రవక్తలు. తర్వాత సెమిస్టర్లో చిన్న ప్రవక్తలు మాట్లాడతాం. నేను మన స్కూల్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను ఇంతకుముందు. వచ్చేటప్పుడు యెషయా గ్రంథం చదువుకొని రండి, మీకు వినటానికి బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పటి నుంచి మనం కొంచెం డెప్త్లోకి వెళ్తాం అనే విషయాలు చెప్పాను. అలాగన ఈ సెమిస్టర్లో మనము పెద్ద ప్రవక్తల్లో భాగంగా యెషయా గ్రంథం గురించిన అంశాలు నేర్చుకుంటాం. యెషయా గ్రంథం వాస్తవానికి 1100వ శతాబ్దం వరకు, ఇది 21 కదా, 1100వ శతాబ్దం వరకు బైబిల్ గ్రంథంలో అధ్యాయాలు వచనాలు అనేవి లేవు. 11వ శతాబ్దంలో బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క పుస్తకాన్ని అధ్యాయాలుగా అట్లా విభజించారు. తర్వాత అధ్యాయాల్ని వచనాలుగా మరి ఒకరు విభజించారు. అందుకని మనము ఆ నంబర్లు గుర్తుపడుతున్నాం. మరి అధ్యాయాలు వచనాలు విభజన జరగక ముందు యెషయా గ్రంథం ఎలా ఉంటుంది? అంతా ఒక బుక్ లాగా ఉంటుంది కదా. అందుకని నేను మీతో చెప్పే మాటలు ఏంటంటే, ఎప్పుడైనా బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ప్రారంభం నుండి ముగింపు దాకా ఒక్క పుస్తకం తీసుకొని మొత్తం చదవండి. వచనాల దగ్గర ఆగిపోతాం మనం. ఎందుకనంటే కొన్ని కంటతో వచనాలు వస్తాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుతా ఉన్నాం అనుకో, స్టార్టింగ్ నుంచి 5 దాకా అక్కడ మనకు పరిచయమైన వచనం ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కిందకి వస్తాం, 16 వచనం మనకు పరిచయమైన ఒక వచనం ఉంటుంది. బ్రేక్ అయిపోతుంది మన స్టడీ. అందుకని మీరు బైబిల్ సరిగ్గా నేర్చుకోవాలి కాబట్టి మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చదువుకుంటూ రావాలి. మీరు బైబిల్ చదివేటప్పుడు ఒక్క పుస్తకం తీసుకోండి, మొత్తం కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు అందులో ఉన్నటువంటి సారాంశం మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఏమైందనంటే వచనాలు పెట్టుకొని అది ఒకటి గుర్తుంటుంది, అక్కడ ఆగిపోతాం, మన స్టడీ బ్రేక్ అయిపోయింది. మీలో చాలామందికి ఆ మాట అర్థం కాలేదనుకుంటా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథము, యెషయా గ్రంథంలో మనకు తెలిసినటువంటి విధంగా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. ఈ నెంబర్ ఎక్కడన్నా గుర్తొస్తుందా మీకు? ఓహో, కొత్త పనులు తీసుకురండి, మాట్లాడుతుంది. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథాలు కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి ఆయన చెప్పాడు. నిజమేనా? 66 పుస్తకాలు ఉన్నాయి. నిజమేనా? వాటి పేర్లన్నీ కంటతో పెట్టుకోవాలని ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ క్లాస్లో చెప్పా. అందరికీ వచ్చా? పై నుంచి కిందకి, కింద నుంచి పైకి 66. కొత్తగా ఎవరైనా చేరింటే వాళ్ళు కూడా నేర్చుకోండి. 66 పుస్తకాలు. ఇంతకుముందు క్లాసులో కూడా సార్ మీకు చెప్పారు. 66 బుక్స్ వరుస పెట్టి రాకుండా మేము బైబిల్ స్టూడెంట్స్ అనడం కొంచెం సిగ్గుపడాల్సిన విషయం. ఇంకా ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి అని చెప్తాను. ఎన్ని రోజులు పడుతుందండి నేర్చుకోవడానికి? ఎంతసేపు పడుతుంది? 66 టక నేర్చుకోవడానికి. నెక్స్ట్ వీక్ అలా నేర్చుకోలేరా? సరే, యెషయా గ్రంథము 66 అధ్యాయాలు అని అన్నాం. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. మొత్తం 66. మీరు యెషయా గ్రంథాన్ని కనుక మనం లోపలికి వెళ్ళి చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం కూడా సేమ్ ఇలాగనే కనపడుద్ది. 39 అధ్యాయాల దాకా
పాత నిబంధనకు సంబంధించిన విషయాలు ఉంటాయి. మిగతా 40 నుంచి కొత్త నిబంధనకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పేదా? 40 అధ్యాయం తీయండి ఒకసారి, 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఈ మాట మీకు ఏం గుర్తొస్తుంది? ఎవరు గుర్తొస్తున్నారు? ఆయన ఎక్కడ కనపడతాడు? కొత్త నిబంధనలో యేసు ప్రభు కంటే ముందు స్టార్టింగ్ అతనే కదా. 40 అంటారు. అక్కడి నుంచి అందరు యేసు ప్రభు గురించిన విషయాలు కనపడతాయి. బైబిల్ గ్రంథం 66 పుస్తకాల సారాంశాన్ని యెషయా గ్రంథం 66 అధ్యాయాలు టూకీగా చెప్తా ఉంది. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఉన్న ఈ 27 అధ్యాయాల్లో కూడా 27ను 3 భాగాలు చేస్తే 9 అవుతుంది కదా. ప్రతి 9 అధ్యాయాలకి ఒక ప్రత్యేకమైన సారాంశం ఉంది. యెషయా గ్రంథం 40 నుంచి 66 వరకు ఉన్న అధ్యాయాలలో కొత్త నిబంధనకు సంబంధించిన విషయాలు. కాబట్టి యెషయా గ్రంథం అనేది మినీ బైబిల్ అనుకోండి, మినీ బైబిల్ అనుకోండి. సరే, ఈ గ్రంథం గురించినటువంటి కొన్ని విషయాలు మీతో చెప్తాను. గ్రంథంలో ఉన్నటువంటి 66 అధ్యాయాలని మీకు వివరించడానికి నాకు సమయం దొరకదు, సరిపోదు, మనకి సిలబస్కి సరిపోదు. కాబట్టి యెషయా గ్రంథంలో ఏముందో మీకు అర్థమయ్యేలా చెప్పి ఆ యెషయా గ్రంథం మీరు చదవగలిగే విధంగా మీకు ప్రేరేపణ కలిగించడానికే ఈ క్లాసు. మీరు చదవాలి. తర్వాత ఈ క్లాసు విన్న తర్వాత చదవకుండా ఉండలేరు. ఎందుకనంటే అలాగే మిమ్మల్ని ఈ క్లాస్ ప్రోత్సహిస్తుంది కదా. కాబట్టి శ్రద్ధగా వినండి, నోట్ చేసుకోండి. మీకు నేను కాపీస్ ఇచ్చాను. సో ఏముంటుందో ఈరోజు క్లాసులో అక్కడ మీకు కనపడుతుంది. మొదట్లో పరిచయం కొంతవరకు మనము యెషయా గ్రంథం ఏంటో ఓవరాల్గా ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, ఏ భాగాలు ఉన్నాయి, మరి 39 అధ్యాయాల దాకా ఏముంటుంది, తర్వాత 40 నుంచి 66 దాకా ఏముంటుంది, 39, 27 సపరేట్ అధ్యాయాలుగా అట్లా ఆ విషయాలు కొంత మీకు పరిచయం చేశారు. యెషయా గ్రంథం మీకు పరిచయమేగా. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మీకు పరిచయమైన సంగతులు చెప్పండి. చెప్పేస్తుంది నోట. యెషయా గ్రంథంలో పలాంది ఉంది అని పరిచయం లేవా? అదే ఏముంది అంటున్నా, పుట్టు గురించి ప్రవచనం, యేసు ప్రభు పుడతాడు అని ఉందా? అది ఏలైనగా. ఓకే, ఇంకేమున్నాయి? ఇంకా లేవా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆకాశమా. ఇక ఇలాగిన యెషయా గ్రంథం పరిచయం చాలా ఉంది అందరికీ. మీకు అందరికీ చర్చికి వచ్చేటువంటి వారిగా మీకు పరిచయమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, నీ పాపములు కెంపువలే ఎర్రనివైనను. ఇలాగిన యెషయా గ్రంథం మీకు పరిచయమే కొంతవరకు. ఓకే, మీరేం తెలియని వాళ్ళేం కాదు. యెషయా గ్రంథం ఇది యెషయా గ్రంథంలో అక్కడక్కడ పరిచయ వాక్యాలే అన్నా, కానీ పరిచయమైనటువంటి అధ్యాయాలు కూడా ఉన్నాయి. బాగా పరిచయమైన అధ్యాయాలు ఏంటి చెప్పండి మీకు? ఫలానా అధ్యాయం 53 వెల్ నోటెడ్. 14 ఇంతకుముందు క్లాసులో కూడా వచ్చింది. అధ్యాయాలు పరిచయమైన అధ్యాయాలు 6
6 ఉంది కదా, 6వ అధ్యాయము, ఇంకా 37, 66. సో అధ్యాయాలు కూడా పరిచయమే, మీకు వచనాలు పరిచయమే, మీకు అధ్యాయాలు పరిచయమే. సో యెషయా గ్రంథం మీకు పరిచయమైందే, మీకు ముక్కలుగా అధ్యాయాలుగా తెలిసింది. కానీ ఓవరాల్గా యెషయా గ్రంథంలో ఏముంది అది ఈరోజు మనం తెలుసుకుంటాం. నిజానికి ఈ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు కొత్త నిబంధనలు చాలాసార్లు రాశారు, ఎత్తి రాసి యెషయా ఎలాగ చెప్పాడు అనే మాటలు యేసు ప్రభు సంబోధించాడు, పౌలు సంబోధించాడు, యెషయా ఇలా చెప్పాడు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ యెషయా గ్రంథం యేసు ప్రభుకి కానీ పౌలుకి కానీ ఫేవరెట్ బుక్ అన్నమాట. పాత నిబంధనలోని లేఖనాలు తీయాలి అని అంటే యెషయా గ్రంథం. సో యెషయా గ్రంథం మనకి కొత్త నిబంధన చదివేటప్పుడు కూడా యెషయా గ్రంథం పరిచయం అవుతుంది అన్నమాట. కాబట్టి మీకు పరిచయంలో ఇలాగన మీకు పరిచయమైంది. గ్రంథకర్త, ఈ గ్రంథకర్త గురించి కొంత తెలుసుకుందాం. గ్రంథకర్త ఎవరు? యెషయా. ఈయన స్టార్టింగ్ పాయింట్ చదవండి. యెషయా గ్రంథం ఫస్ట్లో ఈయన ఇంట్రడక్షన్ ఉంది కదా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినముల్లో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెషయాకు కలిగిన దర్శనం. ఇప్పుడు ఆమోజు ఎవరు మరి అనే విషయాన్ని కొంచెం తెలుసుకోవాలి. ఆమోజు కుమారుడగు యెషయా అంటే యెషయా వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు అనమాట? ఆమోజు. ఈ ఆమోజు ఎవరు? ఆ చదివిన వచనాల్లో ఏముందంటే 4 రాజుల పేర్లు చెప్పాడు. 4 రాజుల పేర్లు చెప్పి వారి టైంలో ఫలానా ఆయన కుమారుడు ఫలానా వ్యక్తి తనకు కలిగిన దర్శనం అని చెప్పాడు. సో ఈ దర్శనం కలిగినటువంటి వ్యక్తి ఎంతమంది రాజుల కాలంలో పనిచేశాడని? 4 రాజుల కాలంలో. ఆయన టైంలో ఉన్నాడు, నెక్స్ట్ ఆయన టైంలో ఉన్నాడు, అలాగే ఆ 4 పేర్లు అక్కడ ఉన్నాయి. ఈ ఆమోజు ఎవరు అని అంటే ఇతను అమజ్యాకి తమ్ముడు. అమజ్యా ఎవరు? అమజ్యా ఎవరు అని అంటే ఉజ్జియా అనే ఫస్ట్ పేరు ఉంది కదా, ఆ ఉజ్జియా వాళ్ళ ఫాదర్. ఆయన రాజే, అమజ్యా రాజు. ఆ రాజు కొడుకు రాజు అయ్యాడు ఉజ్జియా. అమజ్యాకి తమ్ముడు ఆమోజు. ఆమోజుకి కుమారుడు యెషయా. ఇప్పుడు ఉజ్జియా ఏమవుతాడు? ఇతనికి కజిన్ బ్రదర్ అవుతాడు కదా. అమజ్యా బాబాయ్ పెదనాన్న అవుతాడు, ఎందుకంటే వాళ్ళిద్దరు అన్నదమ్ముల పిల్లలు, ఉజ్జియా మరియు యెషయా. ఇతను యోధా సంతతి సంబంధించిన వాడే, గ్రంథకర్త. ఎందుకనంటే వీళ్ళందరూ రాజరికంలో వచ్చినటువంటి లైన్ ఇది. అందుకని దైవభక్తి కుటుంబంలో పుట్టినవాడు మరియు రాజరికపు లైన్ కలిగిన వాడు. అందుకని రాజుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటాడు, రాజులతో నేరుగా మాట్లాడుతాడు, రాజకోటలలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటాడు, మాట్లాడుతుంటాడు. ఎందుకనంటే ఆ లైన్ ఉంది కాబట్టి. ఈ యెషయా గ్రంథంలో క్రొత్త అనే పదాలు చాలాసార్లు కనపడతాయి. ఈ గ్రంథకర్త ఒక కొత్త నిబంధన పరిచయం చేయాలనే ఉద్దేశంలో
క్రొత్త అనే పదాలు. నిజానికి ఇప్పుడు నేను ఇక్కడ 2 భాగాలు ఇందాక చెప్పాను కదా, 39 దాకా ఒక విధంగా కనపడితే 40 నుంచి 66 దాకా ఉన్న 27 పుస్తకాలలో 27 అధ్యాయాలలో ఇంకొక రకంగా కనపడుతుంది. కాబట్టి కొత్త అనే పదం చాలాసార్లు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇతను చూడు, యోవాషు అనేటువంటి ఆయన వీళ్ళ జేజ్నాన, ఆమోజు అనేటువంటి ఇతని తండ్రి. కాబట్టి బాగా రాయల్ ఫ్యామిలీ అన్నమాట. రాజులను ఈజీగా కలుస్తుంటాడు అన్నమాట. ప్రపంచ పవర్స్ కలిగినటువంటి ఆ రోజుల్లో వరల్డ్ పవర్స్ ఉన్న వాళ్ళతో కూడా నేరుగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే రాయల్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈయన కుటుంబ నేపథ్యం గురించి కొంత తెలుసుకుందాం. యెషయా గ్రంథంలో ఉన్న ఈ యెషయా యొక్క కుటుంబం గురించి కొంత ప్రస్తావన మనం బైబిల్ చదివి చూద్దాం. చూడు, 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనింది. యెహోవా అతనికి మహర్షాలేల్ హస్బాజ్ అనే పేరు పెట్టుము అని చెప్పాడు కాబట్టి ఆ పేరు పెట్టాను అన్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ, యెషయా ఫ్యామిలీ చూసారు. ఆయన భార్య ఏం పని చేస్తుంది? ఏంటయ్యా చదివిపించిన తర్వాత కూడా మళ్ళీ డల్గా ఉంటాట. ఆయన భార్య కూడా ప్రవక్తినే, కానీ ఆమె మాట్లాడాల. ప్రవచిస్తుంది, దేవుని యొక్క విషయాలని ప్రజలకి చెప్తుంది. ప్రవక్తే. ఆమె చెప్పిన ఏమీ ఇక్కడ లేవు. అవన్నీ ఈయన చెప్పేవాడేమో ఇంకా కదా. దీన్ని ఒకసారి నాకు ఇది గుర్తొచ్చింది. ఈ మధ్య జాన్ వెస్లీ మిస్సెస్ ఉంది కదా, రాజమండ్రి జాన్ వెస్లీ, యంగ్ హోలీ టీమ్. ఆ మిస్సెస్ బ్లెస్సీ, ఆమె తర్వాత ఆమె సిస్టరు, వాళ్ళిద్దరూ ఒక ఫోటో దిగి ఏదో ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. నాకేందుకో అనిపించి అక్కడ కామెంట్ రాశా. ఏం రాశానంటే, అమ్మా మీరు వచ్చిన తర్వాత జాన్ వెస్లీ వీళ్ళందరూ కనుమరుగైపోయారు. గతంలో జాన్ వెస్లీ మంచి టాపిక్స్, డీప్ సబ్జెక్టులు చెప్పేవాడు. మీరు వచ్చి కూరగాయల కథలు, గాజుల కథలు చెప్పుకుంటున్నారు. మరి మీ కూరగాయలు కాకుండా ఆయన దగ్గర ఉన్న సబ్జెక్ట్ నేర్చుకొని ఆయన చెప్పేది ఏదో మీరు చెప్పవచ్చు కదా అని కామెంట్ పెట్టా. అనిపించింది నాకు అలా. గతంలో పాపం వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు, జాన్ వెస్లీ అనే మెసేజ్లు బాగా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. మరి వీళ్ళు ఈ కూరగాయల కథలు కాకుండా మా ఆయన దగ్గర ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఉంది, దాన్ని చెప్దాం అనుకోవచ్చు కదా. కానీ వీళ్ళు వచ్చి కసు కూర్చుకుంటున్నాను, చీపురు, గాజులు, ఆ కథలు చెప్తుంటే జనాలకి బాగా టైం పాస్ అవుతుంది. సో ఇక్కడ మనం అది ఎందుకు మాట్లాడుతున్నానంటే, యెషయా యొక్క భార్య కూడా ఆమె ప్రవక్తినే, ప్రవచించేదే, కానీ ఆమె పబ్లిక్ ఫిగర్ కాల. నేర్చుకోవాలి. ఈరోజు సేవకులు వాళ్ళని తయారు చేస్తున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్లెక్సీలు అయితే ఈయన పక్కన ఆమె ఫోటో కూడా ఉండాలని ఆమె అంటుంది. ఫ్లెక్సీలలో ఎక్కడ పెట్టినా అమ్మగారిని ముందు పెడుతున్నారు. అబ్బా, నేర్చుకోవాలి మనం. పాత నిబంధన చూసానా నేర్చుకోవాలా, కొత్త నిబంధన దాకపోతే. సరే, 8వ అధ్యాయం ఉన్నారు కదా, అక్కడ ఒకసారి 18వ వచనం చదువు. 18వ వచనంలో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సూచనలుగాను వాళ్ళకి మేము సాక్షులుగా ఉన్నాము. అందరికీ ఉందా? సూచనలుగా ఉన్నాము మేము. మా ఫ్యామిలీ ఒక మోడల్ ఫ్యామిలీగా ఉంది, దైవికమైన ఫ్యామిలీగా ఉంది. ఫ్యామిలీని చూడండి ఎలా కట్టుకున్నారో.
సో యెషయా యొక్క ఈ ఫ్యామిలీ లైఫ్. ఓకే, సరే దాటిపోదాం, మనకు సమయం చాలా తక్కువ. 4వది యెషయాకి పిలుపు. యెషయాకి దేవుడు పిలుపు ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఏంటయ్యా, మాకు తెలుసు, కొంచెం యెషయా గురించి పరిచయం ఉంది అన్నారు కదా, ఎప్పుడు వచ్చింది పిలుపు? నేనున్నాను నన్ను పంపు అని అన్నాడు కదా, 6వ అధ్యాయం. ఓకే, పిలుపు అప్పుడు వచ్చింది. ఏంది 6వ అధ్యాయంలో వచ్చిందా? మరి ముందున్న అధ్యాయాలు చెప్పాడు. మీరు ముందున్నటువంటి అధ్యాయాన్ని చదివితే ఆయన ప్రసంగ విధానం కర్ర తీసుకొని బాగినట్టే ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. 6వ అధ్యాయంలో ఆ దేవాలయంలో దర్శనం తర్వాత ఆయన ఆ స్పీచ్ మారుతాడు. అక్కడ ఆయనను పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు 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 అని అది విని, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, ఇప్పటిదాకా జనాల్ని తిట్టుకుంటా కొట్టుకుంటా దూషించుకుంటా, ఒరే మీరు నాశనం అయిపోతారు, మీరు పతనమైపోతారు, ఇట్లా మాట్లాడాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని అంటే, సరే పట్టుకారు తీసుకొని ఒక నిప్పు తీసుకొని ఒక దోత వచ్చి కాల్చి ఇట్లా అయింది. అయిన తర్వాత అప్పుడు ఒక స్వరం విన్నాడు. ఏం స్వరం అది? నా ముఖం చూడకపోతే అక్కడ చూసన్నా చెప్పొచ్చు కదా. పరిశుద్ధులు పరిశుద్ధులు అయిపోయింది, అది చెప్పా. అపవిత్రమైన పెదవుల కథ అయిపోయింది, అది కూడా చెప్పా. దోత కథ అయిపోయింది, పెదవులు కాల్చినది చెప్పా. దాని తర్వాత అడుగుతున్నా, అప్పుడు మనలో ఒక స్వరం విన్నాడు. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును, ఆ మాట విన్నాడు. నేను ఎవరిని పంపుతాను, మా నిమిత్తం ఎవడు పోవును అనేటువంటి ఆ మాట వింటే విన్నంటే ఏమన్నాడు? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని అన్నాడు. ఓకే, తర్వాత చదవండి, మీకు అప్పుడు ఉంటుంది చాలా ఇంట్రెస్ట్. తర్వాత వచ్చిన అంతవరకు మనకు తెలుసు, కానీ ఆ తర్వాత ఏముందో తెలియదు. నీవు పోయి ఈ జనులతో అట్లనము, మీరు నిత్యము వింటుంటారు కానీ గ్రహింపకుందురు, చూస్తారు కానీ తెలుసుకొనకుందురు. కన్నులతో చూస్తారు, చెవులతో వింటారు, హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము, ఈ జనుల హృదయమును సరిగ్గా చదువు ఏముందో, సరిగ్గా చదవండి ఏముందో. క్రొవ్వ చేసి అంటే అర్థమైంది. నువ్వు వెళ్ళు, వాళ్ళకి ఇలా చెప్తూ ఉండు, చెప్తూ వాళ్ళ హృదయాలని క్రొవ్వ చేసి అంటే అర్థమైంది. అదే నేను మీకు ఆ పై వచ్చిన వరకు తెలుసు కానీ ఇక్కడ తెలియదు అంటున్నా. యెషయా గ్రంథం బిట్టుగా తెలుసు కానీ ఓవరాల్ థీమ్ తెలియదు అనేది. అందుకే మీరు చదవండి అంటే మీరు కొవ్వు చేసి అంటున్నారు కానీ వాకు పొళ్ళిస్తున్నారే కానీ క్రొవ్వ చేసి ఉంది అక్కడ, అది మీరు చదవాలా. క్రొవ్వు చేసి అని అంటే వాళ్ళకి పోయి కొవ్వు పెట్టినట్టు. క్రొవ్వ చేసి అని అంటే నువ్వు పెట్టు, నువ్వు వాళ్ళని హృదయాన్ని క్రొవ్వ చేయి. దీని అర్థం ఏంటి చెప్పనా? వాళ్ళ హృదయాన్ని కఠినపరచు. వాళ్ళు మారరు, వింటారు కానీ చూస్తారు కానీ వాళ్ళని అలాగే క్రొవ్వ చేయి.
నువ్వు చెప్పే సంగతులు వాళ్ళ హృదయాలు కఠినపడతా ఉంటాయి, కఠినపరచబడతా ఉంటాయి. నువ్వు చెప్పే సంగతులు అర్థం చేసుకోవాలని అంటే వాడు బుర్రబెట్టి ఆలోచన చేయాలా. బుర్ర పెట్టని వాడికి ఏం లేని మెంటలోడు చెప్పేది అనిపిస్తాడు, వాడు నేను అట్టనే తిట్టుకుంటూ పోతుంటాడు, వాడు కఠినపరచబడతాడు. అర్థం చేసుకునేవాడికి నువ్వు చెప్పిన సంగతులు వాళ్ళు ఆలోచన చేసి అర్థం చేసుకునే వాటైతే దాని సారం వాళ్ళకి ఎక్కుద్ది. ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్పాలి. యేసు ప్రభు ఏమన్నాడు అంటే, శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఏదైనా నువ్వు ఎప్పుడు ఉపమానాలలో చెప్తుంటావు అని అన్నారు. ఉపమానాలలో చెప్తా. ఉపమానం అంటే ఏంటనుకున్నారు? మనోళ్ళు అనుకుంటారు ఉపమానం అంటే దానికి ఒక ఉదాహరణ కథ అని. ఉపమానం అంటే ఉదాహరణలు వివరించేటువంటి కథలు కాదు ఉపమానాలు అంటే. పొడుపు కథలు ఉంటాయి చూసారా? పొడుపు కథలు. పొడుపు కథ వేస్తే నువ్వేం చేయాలి? దాన్ని విప్పాలంటే నువ్వేం చేయాలా? అది. కాబట్టి దేవుని వాక్యంలో ఉపమానాలు చెప్పాడు యేసుప్రభు అని అంటే ఆ ఉపమానాన్ని అర్థం చేసుకోవాలా. ఆయన ఉపమానం చెప్పి చెవులు గలవాడు వినుగాక అంటాడు. దాని అర్థం ఏంది? చెవులు గలవాడు వినుగాక అంటే వినిన దాన్ని ఆలోచిస్తాడు, గ్రహిస్తాడు, దాన్ని అర్థం చేసుకుంటాడు, దాన్ని అనలైజ్ చేసుకుంటాడు, దాన్ని వాస్తవాలు చూస్తాడు, దానిలో అవాస్తవాలు చూస్తాడు, బ్రెయిన్ యూజ్ చేస్తాడు. అందుకని దేవుని వాక్యాన్ని గ్రహించండి అని ఉంటుంది, పరీక్షించి తెలుసుకోండి అని ఉంటుంది, తర్వాత పరిశీలించి తెలుసుకోండి అని ఉంటుంది, దేవుని వాక్యాన్ని పరిశోధించి తెలుసుకోండి అని అంటారు. ఇవన్నీ పరి అంటారు, మీకు కామన్గా ఉంది కదా, ఇంగ్లీష్లో చెప్తాయనండి. అబ్జర్వ్ ఇట్, టెస్ట్ ఇట్, ఎగ్జామిన్ ఇట్, రీసెర్చ్ ఇట్, ఇన్ని పదాలు ఉన్నాయి. సో దేవుని వాక్యం అంటే మీరు ఏదో ఇందాక ప్రసంగ శాస్త్రంలో మీరు అన్నారు కదా, ఏది పడితే చెప్పడం కాదు. ఒక విషయం చెప్తే అది ఎదుటి వారి బుర్రల్ని. హైదరాబాద్ నుంచి మనం వచ్చేటప్పుడు మధ్యరాత్రిలో ప్రయాణం చేస్తాం. నేను కార్ డ్రైవ్ చేస్తా ఉన్నా, వీళ్ళు కూర్చున్నారు, మధ్యరాత్రి అయింది. అప్పుడు నేను వీళ్ళకి ఒక మాట చెప్పాను, ఏదన్నా ప్రశ్న అడగండి అని అన్నా. ఏదన్నా ప్రశ్న అడగండి, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. కానీ ఆ ప్రశ్న ఎట్టుండాలంటే మనకు నిద్ర మత్తు వదలాల, అట్లాంటి ప్రశ్న వేయండి అన్న. ఏమి చేయి గుర్తుంది కదా, ప్రశ్న వేస్తే ఏం వదలాల? నిద్ర మత్తు వదలాల, అట్లాంటి ప్రశ్న వేయండి అని అన్నా. అట్లా మాట్లాడుకుంటూ వచ్చాం. అంటే ఒక ప్రశ్న వేస్తే మన మైండ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో దేవుని వాక్యం కూడా అలాంటిదే. సో యెషయాకి ఏం చెబుతున్నాడు? నువ్వు వెళ్ళు, చెప్పు, వాళ్ళని అలా చెయ్యి, వాళ్ళని అలా చెయ్యి. ఇది ఈ పద్యం గురించినటువంటి విషయాలు. తర్వాత ఇందులో ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ముందుకు సాగుతాం. ఇక్కడ ఏమని ఈ యెషయా ప్రారంభంలో చదివినటువంటి మాట ఏంటంటే, 4 రాజుల కాలంలో ఈయన పనిచేశాడు. ఎంతమంది? సో ఆ రాజులు, ఆ భౌగోళికమైనటువంటి పరిస్థితులు, భౌగోళికమైనటువంటి చరిత్ర, అసలు అది ఎలాంటి ప్రదేశం గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మీకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే ఈరోజు నేర్చుకున్నటువంటి ఈ భౌగోళిక చరిత్ర యెషయా గ్రంథం గురించి తెలుసుకుంటున్నాం. ఈ భౌగోళిక చరిత్రే దాదాపు మిగతా ప్రవక్తలందరి కాలంలో కూడా అదే చరిత్ర. చింతన బలం ఎన్నే ఉంటుంది కదా, ఖమ్మం ఆడుంటుంది, బేసరపాటు ఆడుంటుంది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది పాస్టర్లు కదా, ఇలా తెలుసుకుంటాం కదా. కాబట్టి నాకు ఈ సెమిస్టర్కి వచ్చే సెమిస్టర్కి కూడా సరిపోయేటువంటి ఒక పిక్చర్ వేస్తాను మీకు. మీ నోట్స్లో ఫుల్ పేజ్లో వేసుకోండి, మీకు బాగా అర్థమైంది.
ఫుల్ పేజ్లో వేసుకోండి. మీకు రఫ్గా మీకు ఇచ్చినటువంటి షీట్స్లో కూడా వేసాము. ఇది మధ్యధరా సముద్రం. కుప్రా ఉంటుంది. సరే, దాన్ని అటు పెడదాం. ఇది యోర్దాను నది, మృత సముద్రం. ఈ మధ్యలో ఇక్కడ యోధా రాజ్యం ఉంది. అప్పటికి దావీదు ఈ వంశంలో 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒక గ్రూపు, రెండు గోత్రాలు ఒక గ్రూప్ అయినాయి. జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ మీకు అర్థమైతే మిగతా ఏ ప్రవక్త చదువుతున్నా మీకు అర్థమవుతుంది. 10 గోత్రాలు ఒక గ్రూప్ అయినాయి, 2 గోత్రాలు ఒక గ్రూప్ అయినాయి. ఈ 2 గ్రూపులు దాన్ని యోధా గోత్రం అన్నారు. 2 ఉన్నాయి. ఇక్కడ 10 గోత్రాలు కలిసి ఉండేదాన్ని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. ఇది ఉత్తరాన ఉంది, ఇది దక్షిణాన ఉంది. నోట్స్లో ఫుల్ మ్యాప్ వేసుకోండి, ఫుల్ పేజీలు వేసుకోండి అన్న. రాసుకోండి, పర్లేదు. నోట్స్లు ఇస్తారులే ఎన్నైనా. అదే ఈ స్టాండ్ అర్థమైంది, తీసేసి మా స్టాండ్ అర్థమైందా? ఓకే. ఈ యోధా రాజ్యానికి క్యాపిటల్ వచ్చేసి యెరూషలేం రాజధాని. యెరూషలేమును రాజధానిగా చేసుకొని 2 గోత్రాల వాళ్ళు యోధా రాజ్యముగా లేకపోతే దక్షిణ రాజ్యంగా ఉన్నారు. తర్వాత ఈ ఇశ్రాయేలీయులకి క్యాపిటల్ వచ్చేసి సమరయ. సమరయని క్యాపిటల్గా చేసుకొని 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలు రాజ్యం అని పిలువబడ్డారు. ఇటుపక్క యోర్దాను ఉంది కదా. వీరికి పైన సిరియా దేశం ఉంది. సిరియా మీకు ఇచ్చిన షీట్లో నేను సి అనో లేకపోతే ఎస్ అనో ఏదో రాసింటా. సిరియా అని మీరు రాసుకోవాలి. మరి పైన సిరియా ఉంది. ఎవరికి పైగా? ఇశ్రాయేలు రాజ్యానికి పైగా సిరియా ఉంది. ఈ యోర్దానికి యువతల అమ్మోను రాజ్యం ఉంది. అమ్మోనీయులు ఉంటారు. మోయాబీయులు ఉంటారు. ఎదోమీయులు ఉంటారు. ఎదోమీయులు. ఓకే. తర్వాత ఈ దేశానికి ఈ కింద భాగంలో అరబీయులు ఉంటారు. ఇక్కడ ఫిలిస్తీయులు ఉంటారు. చూడండి, ఈ ఇశ్రాయేలు వారు ఈ రోడ్డే ఇశ్రాయేలు 12 గోత్రాలు. వీరి చుట్టుపక్కన చిన్న చిన్న దేశాలు, ఫ్రెండ్లీ దేశాలు కాదు. ఎప్పుడు కొట్లాడుకుంటుంటారు. మీరు రాజుల చరిత్ర చదివితే అదే వస్తుంది, దినవృత్తాంతాల్లో అదే వస్తుంది, ప్రవక్తలు చదువుతుంటే వస్తుంది. అందుకే దిస్ చార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ చార్ట్ అని మీకు చెప్పాను. మీరు ఏ ప్రవక్త చదువుతున్నా ఇదిగో
ఆ ప్రవక్త ఇక్కడన్నా పనిచేసేవాడు ఏంటాడు, లేకపోతే ఇక్కడన్నా పనిచేసేవాడు. సరే, ఇప్పుడు యెషయా ఏ ప్రదేశంలో పనిచేసేవాడు చెప్పండి? అదే మీరు 1వ వచనంలోనే చదివారు. ఎక్కడ పనిచేస్తున్న ప్రవక్త? ఇశ్రాయేలీయులలో పనిచేసిన ప్రవక్తలు ఉన్నారు, వస్తారు. నెక్స్ట్ మన లెసన్స్లో వాళ్ళందరూ వస్తారు. వరల్డ్ పవర్స్గా ఐగుప్తీయులు ఇక్కడ ఉన్నారు. ఐగుప్తీయులు వీళ్ళు పెద్దోళ్ళు, అందుకని పెద్ద దేశాలు. తర్వాత నినీవేని క్యాపిటల్గా తీసుకొని అష్షూరు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రాజధాని ఏంటి? నినీవే. తర్వాత అప్పుడు పెద్దది కాలేదు కానీ యెషయా టయానికి నెబుకద్నెజర్ బబులు, అప్పటికి నెబుకద్నెజర్ రాలేదు, బబులోను. యెషయా టైంకి పెద్ద పవర్ కాలే, అప్పటికి ఇది వరల్డ్ పవర్స్గా ఉన్నాయి, పెద్ద పవర్స్గా ఉన్నాయి. ఇది మీరు అర్థం చేసుకొని చక్కగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు మీరు ఏ ప్రవక్తను తీసుకున్నా ఓవరాల్గా ఫలానా రాజ్యంతో ఇట్లా అయింది, ఆయన కాలంలో ఈయన కాలంలో అంటే మీకు వచ్చేస్తుంది ఐడియా. దాని కొరకే ఈ విషయాలన్నీ రాసుకోండి చక్కగా అని చెప్తున్నాను. కాబట్టి ఈ 10 గోత్రాలకి క్యాపిటల్ ఏమన్నాను? సమరయ. ఈ 2 గోత్రాలకి క్యాపిటల్ ఏంటి? యెరూషలేము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా, ఇవి చిన్న చిన్న దేశాలు ఉంటాయి. వీటి వెనకాల కొంచెం పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి. దేవుడు ఎట్లా డిజైన్ చేశాడో చూడండి. ఎందుకు ఈ చిన్న చిన్న వాళ్ళని పక్కనే పెట్టాడో మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి ఒక్క వచనం చదవండి. ఆమోసు గ్రంథం 9:7 ఆమోసు గ్రంథం 9:7. షాలేం చదువు. ఇప్పుడు నేర్చుకుంటారు. ఇదిగో ఈ వ్యవహారం తెలిసిన తర్వాత ఇశ్రాయేలులారా మీరు కూషీలు, మీరు ఆ కూషీలు నల్లోళ్ళు నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులను తర్వాత సిరియనులను రప్పించి తిని. ఫిలిస్తీన్లను రప్పించింది ఎవరు? దేవుడు. సిరియలను రప్పించింది ఎవరు? ఇశ్రాయేలీయులను ఇక్కడికి రప్పించింది ఎవరు? అదే మాట అంటున్నాడు. నేను మిమ్మల్ని రప్పించేటప్పుడు మీరే అనుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళని కూడా రప్పించింది నేనే. ఎందుకు రప్పించాను? మీరు ఏదన్నా కనుక చిన్న పొరపాటు చేశారనుకో, వీళ్ళకి నేను ఇచ్చి 2 దెబ్బలు వేపిస్తా. దేవుడు ఎంత సర్వభౌమాధికారో, తన ప్రజల మీద ఎంత ప్రేమ కలిగినాడో మీరు అర్థం చేసుకోండి. ఈ చిన్న చిన్న దేశాలని ఈ చుట్టుపక్కల పెట్టాడు. ఎప్పుడన్నా వీళ్ళు ఏదైనా పొరపాటు చేసిండ్రు అనుకోండి, యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే వాడిచ్చి 2 పెరుగుతాడు. అయ్యా ప్రవక్త, ఇంకో ప్రవక్త, ఏదో ప్రవక్త దగ్గర క్షమాపణ అయ్యా, తప్పు చేశామయ్యా, పొరపాటు అయిందయ్యా, ఓకే సరిపడ్డరా, ఈసారి ఇంకొకటి ఎవడో వస్తాడు. వీళ్ళు ఇప్పుడు సరిపడ్డారు కాబట్టి వీళ్ళకి గెలుపు. సో ఇలాగనే వీళ్ళని క్రమపరచడానికి, వీళ్ళని సెట్ చేయడానికి చుట్టుపక్కల పెట్టాడు. వీళ్ళ మాట కూడా వినలేదు అనుకో, పెద్దలను పెడతారు. అలా ఆ క్రమంలోనే ఈ ఇశ్రాయేలు 10 గోత్రాలని అష్షూరీయులు పట్టకపోయారు, చెరపట్టబడ్డారు. 10 గోత్రాలని అష్షూరు వాళ్ళు చెరపట్టబడ్డారు. ఆ తర్వాత యోధా వారికి మొత్తుకొని చెప్పిండు ఇర్మియా కాలంలో వాళ్ళు, అయ్యా
వినండ్రానైనా అని అంటే వాళ్ళకు పట్టిన గతి మీకు పడుతుందిరా ఓడి వల్ల. అప్పుడు ఏమైంది? అప్పుడు ఇది వరల్డ్ పవర్ అయింది. ఈ అర్జునుడికి మొత్తాన్ని ఇది క్యాప్చర్ చేశాడు. సో మీకు అర్థమవుతుందా? తన ప్రజల్ని క్రమపరచడానికి ఇలా. ఒకసారి ఏమైందో చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ ఇజ్రాయేల్ 10 గోత్రం వాళ్ళు ఈ సిరియన్లు కలిసి వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. యెషయా యోధారాజు దగ్గరికి వెళ్ళి యెషయా అని 7వ అధ్యాయం ప్రవచించాడు. అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరు మిత్ర దేశాలు వీళ్ళ మీదకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్త తన రాజుతో యోధారాజుతో చెప్తున్న మాట, దేవుడు మనకున్నాడు తోడు, ఏం పర్లేదులే అని అంటే వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కానీ వీళ్ళకే జయమైంది. ప్రవచించాడు ప్రవక్త. సో ఇది మ్యాటర్. ఇలాగిన చాలాసార్లు ఒక్కొక్కసారి వీళ్ళు కలిసి వస్తారు, ఒకసారి ఒక్కళ్ళు వస్తారు, ఒకసారి అరబీలు ఫిలిస్తీన్లు కలిసి వీళ్ళ మీదకి వస్తారు. ఇలాంటి సందర్భాలు యెషయా గ్రంథంలో కనపడతా వస్తాయి. సరే, ఇక్కడ ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకోవాలి. పొలిటికల్ యాంగిల్ ఇక్కడ రాజులు పనిచేశారు. వాళ్ళ టైం లైన్ మీకు చెప్తా, రాసుకోండి. ఉజ్జియా తుడిపేసాడా? అర్థం చేసుకున్నారు అందరిది? సో అది ఈ భౌగోళికమైనటువంటి చరిత్ర. ఈ భౌగోళికంగా ఉన్నటువంటి దీంట్లో ఈ యోధ ఆ ప్రదేశానికి ఉజ్జియా కాలంలో ఉజ్జియా మృతి పొందిన తర్వాత అప్పుడు వచ్చి నేను లైన్లోకి కదా. ఆరోగ్యం ప్రారంభంలో ఉజ్జియాకి మృతి పొందిన తర్వాత దేవాలయంలో దర్శనం వచ్చింది. ఓకే. సో ఉజ్జియా టైం ఏంటంటే 792 అన్నిటికీ బీసీనే నుంచి 740 దాకా. ఉజ్జియా తర్వాత బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం అని తెలుగులో రాసుకోవచ్చు. ఓకే సరే. ఉజ్జియా తర్వాత యోతాము వచ్చాడు. ఆయనకి లాస్ట్ రోజులో బాగలేవు కాబట్టి 750 నుంచి 731 దాకా. తర్వాత ఆహాజు 735 నుంచి 715. హిజ్కియా 715 నుంచి 686. దీని తర్వాత మనష్షే. మీకు ఇశ్రాయేలు రాజులు ఎన్ని గోత్రాలు కలిపితే 10 గోత్రాలు. యోధా రాజులు ఎన్ని గోత్రాలు కలిపితే 2 గోత్రాలు. ఓకే. అక్కడికి ఇక్కడికి చిన్న తేడా ఏంటంటే యోధా రాజ్యంలో ఉండే రాజులందరూ వంశపారంపర్యంగా వస్తారు. ఒకళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు అట్లా యోధా రాజ్యంలో నుండే అందరూ వంశపారంపర్యంగా ఉంటారు. యోధా రాజు. ఇశ్రాయేల్ రాజ్యం ఉంది చూడు, ఎన్ని గోత్రాలు కలిపితే ఆ 10 గోత్రాలలో ఒకే వంశం అనేది ఉండదు. ఛాన్స్ దొరికితే వాడిని వేసేయడం, వీడు రాజు అవ్వడం, అట్లాంటి వాళ్ళు తయారవుతారు. అందుకని ఆడ చాలా జరుగుతుంది. ఈ రాజులు అవి జరిగితే
మీకు అర్థమైంది సార్. అది చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. కాబట్టి ఈ లాస్ట్లో మనష్య అనేవాడు ఉన్నాడు కదా, ఈ మనష్య టైంలో యెషయా చంపబడ్డాడు. ఎలా చంపబడ్డాడు మీకు తెలుసు కదా. యెషయాని ఒక ముద్దుకు కట్టేసి రెండుగా రంపంతో చీల్చేశారు. ఈ విషయాన్ని ఫిబ్రవరి గ్రంథకర్త 11వ అధ్యాయంలో కొందరు రంపముల చేత కోయబడిరి అనేది. ఆ రంపంతో కోయబడ్డ వాళ్ళు ఎవరని అంటే యెషయా. సో ఈ నలుగురు రాజుల కాలంలో, ఓకే, ఈ నలుగురు రాజులు వీళ్ళ టైంలో రాజకీయ కోణం చూస్తాం. ఇప్పుడు రాజకీయ కోణం మూడవ భాగంగా నాకు సరే, రాజకీయ కోణంలో ఏముంది? రాజకీయ కోణంలో ఈ రాజులను బట్టి దేవుడు యాక్షన్ తీసుకుంటుంటాడు. నేను ఎలా చెప్పాను కదా, చుట్టుపక్కల ఉన్న దేశాలని ప్రేరేపిస్తాడు. వాళ్ళతో యుద్ధాలు, రాజు మంచివాళ్ళు అయితే గెలుపవుతుంది, రాజు కనుక రాంగ్ పర్సన్ అయితే వాళ్ళకి గెలుపవుతుంది. అది దేవుడు డిసైడ్ చేస్తుంటాడు. ఇక ఎందుకనంటే వీళ్ళను క్రమపరచడానికి అనే విషయాలు చూస్తాం. ఉజ్జియా మొదట్లో మంచి రాజే, తర్వాత చెడ్డోడు అయిపోయాడు, కుష్టి వచ్చి చచ్చిపోయాడు. ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి? అందుకే యెషయా గ్రంథం లోపలికి వెళ్ళి మీకు అన్నీ వివరించడం, ఓకే, మీరు చదువుకోవాలి ఆ తర్వాత. కాబట్టి ఇతను మంచోడే, రాజు మంచోడైతే గెలిపే, రాజు చెడ్డోడైతే. సో ఇతను రెండు రకాల మనిషి. జీ అంటే గుడ్డు, బి అంటే బ్యాడ్ అని రాద్దాం. సో ఇతను ఒక రకంగా కొంతకాలం మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు అరబీలు ఒకసారి యుద్ధానికి వస్తే, ఇక్కడ కింద రాశా కదా, వీళ్ళిద్దరు కలిసి యుద్ధానికి వస్తే అప్పుడు మంచోడు. ఎవరు గెలుస్తారు? యూదా వాళ్ళే గెలిచారు. తర్వాత ఇతనికి అంత చెడిపోయిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి అష్షూరు అని చెప్పానే వాళ్ళు వచ్చారు. రాజు చెడ్డోడు అయిపోయాడు. అప్పుడు ఏమైపోయింటారు? ఓడిపోయారు. కానీ అష్షూరీలు అప్పుడు మొత్తాన్ని చెరపట్టుకుపోలా. అష్షూరీలు గెలిచారు కానీ మళ్ళీ వెళ్ళిపోయారు వెనక్కి. ఓకే, తీసుకెళ్ళా. అష్షూరు వాళ్ళు తీసుకెళ్ళింది ఇశ్రాయేలు వారిని. ఓకే, మీకు అర్థమవుతుంది కదా పిక్చర్ అంతా. సో ఇలాగిన ఈ రాజుల యొక్క స్టోరీస్ మనం చూస్తాం. యోతాము ఇతను గుడ్ గై. ఇతని మీదకి ఏ యుద్ధం వచ్చినా అతను గెలిచాడు. తర్వాత ఈ ఆహాజ్ అనేవాడు ఉన్నాడే, ఇది చాలా చెడ్డోడు. 3 సార్లు యుద్ధాలు వచ్చినాయి, 3 సార్లు ఓడిపోయాడు. తర్వాత హిజ్కియా, ఇప్పుడు మంచాడే చెడ్డాడా? హిజ్కియా మంచాడే. సో ఈ స్టోరీలన్నీ మీరు 66 అధ్యాయాలు చదువుతుంటేనే మీకు అర్థమవుతాయి అనే విషయాలు చెప్తాను. ఆశ్చర్యకరంగా అద్భుత రీతిగా ఒక వచనం చదువు 37 అధ్యాయంలో, 37 అధ్యాయం 36 వచ్చు. హిజ్కియా టైంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చదవండి. 37 అధ్యాయం 36 వచ్చు. ఎంతసేపు తీస్తే నాకు టైం కుదరదు. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని మొత్తెను. తెల్లారేసరికి మొత్తం శవాలు అయిపోయారు. ఎంతమంది? 185,000 మంది సైనికులను, ఏది మామూలు జనాల్ని కాదు, సైనికులను, మిలిటరీ వాళ్ళని అనుకో. అట్లాంటి వాళ్ళని 185,000 మందిని ఒక దూత కత్తి తీసుకొని చంపింది అని చెప్పారు. మగధీర్ అనే సినిమాలో 100 మందిని చంపితే వాడి చాలా గ్రేట్ అన్నారు. ఆ యాక్షన్ సీన్ తీస్తే ఎవరు రాజమౌళి తీస్తే ఎంత హైలైట్ కదా.
ఒకవేళ దీన్నే కనుక సినిమా తీస్తే ఎట్లా ఉంటుందో ఈ యాక్షన్ సినిమా. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు బైబిల్ చదువుతూ ఉంటే యాక్షన్ ఎలాగొస్తుందో తెలుసా? అందులో యాక్షన్ ఉంటుంది. నువ్వు ఫీల్ అయ్యి చదవాలంటే బైబిల్ చాలామందికి చదవడం రాదు. అందులో యాక్షన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు టీవీలో సినిమాల్లో చూసే అన్నీ బైబిల్లో ఉంటాయిరా బాబు. అది దేనికి పనికిరాదు బైబిల్ ముందు కూర్చుంటే. అది ఆ మాటని చెప్పడానికి చెప్తా ఉన్నా. సో ఇక్కడ ఈ మనస్సు అనేటువంటి అతను ఉన్నాడు కదా, ఈ మనస్సే ఇది చాలా దుర్మార్గుడు, వెరీ బ్యాడ్ అని రాస్తా. ఎందుకనంటే యెషయాని నువ్వు మాట్లాడకూడదు అని ఆర్డర్ చేశాడు. అందుకని రాశాడు, గ్రంథం ఉంది మనకి. ఇట్లా కాదు అని చంపాడు. ఓకే, ఇంతటిది అయితే తర్వాత ఈ యెషయా గ్రంథాన్ని 2 భాగాలు చెప్పాము. ఈ 2 భాగాలు అని అంటే 1 నుంచి 39 దాకా మొదటి భాగం అయితే, 40 నుంచి 66 అధ్యాయాల దాకా రెండవ భాగం అయితే, మొదటి భాగం ఆ తర్వాత భాగానికి చాలా తేడాలు ఉన్నాయి. ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనుకుంటే రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం. ఇక్కడ ఎక్కువ శాతం బ్యాడ్ న్యూస్ కనపడతా ఉంటుంది, ఇక్కడేమో చాలా గుడ్ న్యూస్ కనపడతా ఉంటుంది. మీరు చదువుతూ ఉంటాయి. ఇక్కడ మనుషులు చేసే పనులు ఎక్కువ కనపడుతుంటాయి, ఇక్కడ దేవుడు కలుగు చేసుకునే పనులు ఎక్కువ కనపడుతుంటాయి. ఇక్కడ పాపం ప్రతీకారం కనపడతా ఉంటుంది, ఇక్కడేమో రక్షణ విమోచన అవి కనపడతా ఉంటుంది. తేడాలు చూడండి చెప్తా ఉన్నా. తర్వాత ఇక్కడ న్యాయం అని కనపడుతుంది, ఇక్కడ దయ కనపడుతుంది. నాకు టైం సరిపోదు నీకు. ఓకే, తర్వాత ఇక్కడ జనాలు ఎదురు తిరుగుతూ ఉంటారు, అక్కడేమో ఆదరించబడతా ఉంటారు. వ్యత్యాసం అంటున్నా. ఇక్కడేమో జాతీయమైంది, ఇక్కడేమో అంతర్జాతీయమైంది. అంటే ఉదాహరణ చెప్తా, నేను ఇశ్రాయేలు దేవుడును అంటాడు, ఎక్కడేమో నేను భూలోకమంతటికి దేవుడు అంటాడు. ఇంటర్నేషనల్ అనే పదాలు చూస్తాం. తర్వాత ఇలాగన ఇక్కడేమో శాప వచనాలు కనపడతాయి, అక్కడేమో ఆశీర్వాద వచనాలు కనపడతాయి. ఎక్కడేమో యూదులకి అన్నట్టు కనపడుతుంది, అక్కడ అన్యులకు కూడా అని కనపడుతుంది. సో ఇలాగన తేడాలు కనిపిస్తా ఉంటాయి. సంక్షిప్త వివరణ చూస్తే 1 నుంచి 10 అధ్యాయాల దాకా మందలింపు కనపడతా ఉంటాయి. 1 నుంచి 10 దాకా మందలింపు. మందలింపు అంటే హెచ్చరించడం అని కనపడతాం. 11 నుంచి 12 అధ్యాయాల దాకా రాబోయే మహిమ కనపడతాయి. రాబోయే మంచి రోజులు. మహిమ అంటే మీరు మళ్ళీ ఎప్పుడో అనుకోండి, మంచి రోజులు. ఇదిగో మనకి శిశువు పుడతాడు, రాజు మీకు బాగా వస్తారు, దావీదు కుమారుడు వస్తారు, ఇలాగే. ఓకే, తర్వాత 13 నుంచి 23 వరకు ఇక్కడ ఏముంటుంది అని అంటే జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పులు ఉంటాయి. అంటే తీర్పులు అని అంటే చెప్పాను కదా, వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళకి దేవుడు అనుమతించిన వరకు చేస్తే పర్లా, ఏది ఇశ్రాయేలుని శిక్షించడంలో. కాకపోతే ఎక్కువ చేసిండు అనుకో, అప్పుడు దేవుడు వాళ్ళ మీద మళ్ళా యాక్షన్ తీసుకుంటాడు. సో ఇలాంటిది జరుగుతూ వస్తుంది. తర్వాత 24 నుంచి 34 అధ్యాయాల దాకా సమరయుల మీద, యోధా మీద తీర్పు. ఓకే, 35 అధ్యాయం రాబోయేటువంటి గ్లోరీ, మహిమ, రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అనేటువంటి. 36 నుంచి 39 దాకా
అష్షూరు, బబులోను, అది చరిత్ర వస్తుంది. అక్కడ మీకు కనపడతాడు హిజ్కియా. హిజ్కియా విషయం కూడా చెప్తా చూడండి. హిజ్కియా ఏం చేస్తాడు? హిజ్కియా మంచి రాజు కదా, విజయం సాధించాడు. తర్వాత ఏజ్ పెంచుకుంటాడు. తెలుసుగా మీకు ఈ స్టోరీ? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. అప్పుడు బబులోను నుండి ఒకడు గెట్ వెల్ కార్డు తీసుకొని వస్తాడు. చూడడానికి వచ్చి వెరీ గుడ్ అయ్యా యెషయా చెప్పాడు, హిజ్కియా నువ్వు చేసింది తప్పు, ఇప్పుడు నువ్వు ఏమేమైతే ఆ వచ్చినవాడికి చూపించావో ఒకరోజు మొత్తం ఎత్తకపోతారు వాళ్ళు అని హిజ్కియాకి యెషయా ప్రవక్త చెప్పాడు. సో ఇది స్టోరీ. ఇది 39 అయిపోయిందంటే పాత నిబంధన అవుతుంది. ఓకే, 40 నుంచి 48 దాకా ఆదరణకు సంబంధించింది. ఇదిగో ఇందాక మనం 45 చదివాం కదా, అరణ్యంలో హెచ్చరించండి, రాజు వస్తాడు, మంచి జరుగుద్ది, ఇట్లా ఆదరణకరమైన విషయాలు. తర్వాత 49 నుంచి 57 దాకా సేవకుడు, సేవ చేయడానికి ఒక సేవకుడు వస్తాడు. 58 నుంచి 66 దాకా రావు మహిమ. ఓకే, సో ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. మీరు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మీరు చదవచ్చు. యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఈ స్టోరీలన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. సంక్షిప్త వివరణగా డీటెయిల్గా ఇంతవరకు మీకు అవి రాసేసా. ఓకే, ఇక్కడ దేవుడి గురించినటువంటి ఈ భాగం గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయాలి. ఈ రెండవ భాగంలో దేవుని గురించి ఎక్కువ సమాచారం ఉంది. నేనే దేవుడిని టకటక తీయండి 40వ అధ్యాయం, 43వ అధ్యాయం 10-11 వచనాల్లో 10-11 వచనాలు మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నేను ఏర్పరచుకున్నటువంటి సేవకుడు నాకు సాక్షులు. సో మీరు కొన్ని వచనాలు రాసుకోండి. 40వ అధ్యాయం 5-6 వచనాలు, 40 అధ్యాయం 26 వచనం. ఇలాగని చూసుకుంటూ పోతే ఏమంటుంది ఆ భాగంలో అంటే, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకే వేరే వాళ్ళు లేరు అన్నట్టుగా ఉంది. తర్వాత భాగంలో ఇంకా ఏం చూస్తున్నాము అని అంటే, సేవకుని గురించి కనపడుతుంది. సేవకుడు, ఆయన విమోచిస్తాడు, నా విమోచకుడు, నా విమోచకుడు, మీ విమోచకుడు, 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 విమోచకుడు అని సుమారు 10 సార్లు ఉంటుంది. రెఫరెన్స్లన్నీ నేను చెప్పలేను, మీరు చదువుకోండి. తర్వాత ఆయన సర్వలోకానికి రక్షకుడు అని కూడా ఉంటుంది. నా ముఖం చూస్తున్నారు, స్పీడ్గా వెళ్తుంది కదా ట్రైను, మరి మీ చేతులు కూడా స్పీడ్గా వెళ్ళాలిగా. విమోచకుడు, విమోచకుడు, విమోచకుడు అని అనేక సార్లు కనపడుతుంది అని అంటున్నాను. తర్వాత ఆయన సర్వలోకాన్ని రక్షిస్తాడు, రక్షకుడు అనేటువంటి విషయాలు చెప్తాడు. అంతేకాకుండా ఆయన సేవకుడు, సేవకుడు, సేవకుడు అని కనపడతా ఉంటాడు. ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్తుంది? ఎవరా సేవకుడు? ఇక్కడేమో మిమ్మల్ని ఆయన ఒక రాజుగా వస్తాడు, శిశువు కొడతాడు, రాజ్యభారం ఆయన మీద ఉంటుంది, ఆయన వస్తాడు, ఆయన గావిస్తాడు అని ఇక్కడ ప్రవచనం ఉన్నది. ఈయనను దేవుణ్ణి ఒక రాజుగా ఇక్కడ చూపిస్తూ ఉంది, ఇక్కడేమో సేవకుడుగా చూపిస్తా ఉంది. ఆయన విమోచిస్తాడు. ఇక్కడేమో ఈ మొదటి భాగంలో యేసు ప్రభుని రాజుగా చూపిస్తుంది, ఇక్కడేమో సేవకుడిగా చూపిస్తుంది.
యెషయా గ్రంథం చదివే వాళ్ళకి, యూదులకి రాజు వస్తాడు, దావీదు కుమారుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మా బాధలన్నీ తీరుతాడని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు రానే వచ్చాడు. వచ్చి ఆయన రాజుగా రాలా. ఎలా వచ్చాడంటే సేవకుడికి వచ్చాడు. యెషయా రెండిటి గురించి చెప్పాడు. ఆయన రాజు అని చెప్పాడు, సేవకుడు అని చెప్పాడు. అది మనకు తెలుసు, ఏది ఇప్పుడు ఉన్నాం కాబట్టి. ఈ రోజుకి యూదులకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన మాకు రాజు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, రాజు వస్తాడు. ఆయన్ని ఈయనే మెస్సయ్య అనుకో కొంతమంది నమ్మిన వాళ్ళు ఆ రోజున ఊరేగించుకుంటూ తీసుకు హోసన్నా హోసన్నా హోసన్నా. హోసన్నా అంటే ఏంటి? లిబరేటర్, విడిపించు మమ్మల్ని అని అర్థం. హోసన్నా అంటే మాకు జయము, మాకు విడుదలి అనేది కేకలు వేసుకుంటూ వచ్చారు, ఊరేగించుకుంటూ వచ్చి ఆఖరికి ఆయన ఈ పక్కకు పోకుండా ఇంకో పక్కకు పోయాడు. యెరూషలేములో వీళ్ళు వెళ్తున్న మార్గానికి కుడివైపున రాజుకోట ఉంటుంది, ఎడమవైపున దేవాలయం ఉంటుంది. ఈయన ఊరేగించుకుంటూ వచ్చి ఈ కోట మీదకి, రాజుల మీదకి పోకుండా దేవాలయంలోకి పోయి వాళ్ళని కొట్టిండు. ఈయన పోయి మనల్ని విడిపిస్తాడు, ఈ రాజ్యాన్ని స్వతంత్రం చేసుకుంటాడు, దావీదు రాజు మన రాజ్యాన్ని మళ్ళా పెడతాడు అనుకుంటే ఈయనేంది పోయి మన వాళ్ళనే కొడుతున్నాడు అని 2 రోజులు తిరిగేసరికి సిలువ వేయండి అన్నారు. ఎవరు కావాలి మీకు అంటే మాకు పోరాడేవారు కావాలా, గొరిల్లా ఫైటర్ కావాలా, బరబ్బాని ఇవ్వండి మాకు, వాడన్న ఫైట్ చేస్తాడు. మీకు అర్థమైంది స్టోరీ? ఆయన రాజు కానీ సేవకుడు. యెషయా రెండిటి గురించి చెప్పాడు, సేవకుడిగా వస్తాడని చెప్పాడు, ఆయనే రాజుగా పరిపాలన చేస్తాడని చెప్పాడు, సర్వలోకాల్ని ఆయన పరిపాలన చేస్తాడని 2 విషయాలు చెప్పాడు. కానీ రాజు అని ముందు చెప్పాడు, తర్వాత సేవకుడు అని గ్రంథంలో చెప్పాడు. అది చదివిన వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే యేసు ప్రభువుని ఈయనే మీ రాజు అనట. శిలువ మీద పడ్డ శాపగ్రస్తుడు మాకు రాజైంది. అందుకే ఈ రోజు కూడా యూదులు యేసు ప్రభువును అంగీకరించలేకపోతున్నారు. ఇప్పటికి చదువుతున్నారు, యేసు ప్రభువుని అంగీకరించలేకపోతున్నారు. ఎందుకని? మా ఎక్స్పెక్టేషన్ మాకు రాజు రావాలా, అంతేగాని సేవకుడు. ఓవరాల్గా యెషయా గ్రంథం మొత్తం దర్శనం ఎలా కనపడుతుందో చెప్పి ముగిస్తాను. యెషయా చెప్పిన ఈ ప్రవచనం ఎలా కనపడుతుందంటే, ఇప్పుడు టెలిస్కోప్లు ఉంటాయి కదా, దూరం నుండి చూసేది, అంతేగా దర్శనం. ఇప్పుడు ఒక కన్ను బొమ్మ వేస్తా, కన్ను అనుకోండి, ఒక టెలిస్కోప్ చూస్తున్నాడు, ఏం కనపడింది? రాజు కనపడ్డాడు, సేవకుడు కనపడ్డాడు. దూరం నుంచి చూసామనుకో, ఆ 2 కొండలు పక్క పక్కన ఉన్నట్టుంటాయి కదా, అట్లా కనపడింది. ఇది యెషయా గ్రంథం. ఇప్పుడు వాస్తవంగా ఏముంది చూస్తే, యూదులు ఇలా చూస్తుంటే ఈ 2 కనపడుతున్నాయి. వాస్తవం చూస్తే ఏమి కనపడింది? మనకి ఇప్పుడు కాలం వల్ల కాబట్టి మనకేం కనపడుతుందంటే, ఈయన వచ్చాడు ఒక పండగ, ఓకే, వెళ్ళాడు, మళ్ళా రాజుగా రాబోతున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, రాసేస్తే మళ్ళీ వేసుకోవాలి, మంచిగా ఉంటారు కదా. మనం ఇక్కడ ఉన్నాం, మనకు తెలిసి ఇప్పుడు ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? సేవకుడిగా వచ్చాడు, రాజుగా మరొకసారి రాబోతున్నాడని మనకు తెలుసు. యూదులకు అర్థం కావట్లా. ఓవరాల్గా యెషయా గ్రంథంలో ఉన్న సమాచారం ఇది. యెషయా గ్రంథం ఎందుకు చదవాలంటే ఇది దేవుని మాటలు కాబట్టి, ఓకే. ఇది ప్రవచనానికి, యేసు ప్రభువు గురించినటువంటి స్టార్టింగ్ వివరించడానికి బాగుంటుంది కాబట్టి చదవాలి. తర్వాత ఇది పాత నిబంధన కొత్త నిబంధనకి మధ్యలో చాలా ఈయన విషయాలు ఎక్కువ కొత్త నిబంధన కోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చదవాలి.
యేసు గురించి ముఖ్యంగా 53వ అధ్యాయం తెలుసుకోవడానికి బాగా చదవాలి. ఫైనల్గా అసలు ఓవరాల్గా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవడానికి యెషయా గ్రంథం చదవాలి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్.